తెలంగాణ ప్రభుత్వం దయచేసి మాకు ఈ అల్లమెల్లిగడ్డ మైక్ సౌండ్ లోనే విముక్తి కలిగించండి. పొద్దున లేస్తే సాయంత్రం దాకా ఒకరు అల్లమెల్లిగడ్డ సౌండ్, ఒకరు కూరగాయల సౌండ్, ఒకరు పాతింప సామాన్ల సౌండ్, ఒకరు స్టీల్ సామాన్ల సౌండ్, ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. ఆఖరికి చిక్కెండుకలు కొనుక్కునే వాళ్ళు కూడా మైక్ సౌండ్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇలా ప్రతిరోజు ఇంటి చుట్టూ పొద్దున నుండి సాయంత్రం వరకు మైక్ సౌండ్లతో సావగొట్టేస్తున్నారు. పిల్లల బ్రెయిన్ కి పాఠాలు వినిపిస్తాయా లేదా మీ అల్లమెల్లిగడ్డ సౌండ్లు వినిపిస్తాయా మీరే ఆలోచించుకోండి. ఇంట్లో పేషెంట్స్ ఉంటారు, ఒక పక్కన ఆరోగ్యం బాగాలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మైక్ సౌండ్లు ఎంత ఇబ్బంది కలిగిస్తాయో అమ్మే వాళ్ళు మీకు తెలుసా? ఇక వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. ఆఫీస్ లో ఓ పక్క వాడు సావగొడుతూ ఉంటాడు. ఇక మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఏ సైడ్ నుండి ఏ మైక్ సౌండ్ వినిపిస్తుందని భయం వేస్తుంది. అమ్మే వాళ్ళు మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మీ పొట్టగొట్టాలని ఎవరికీ ఉండదు. మీకు మీ మైక్ సౌండ్ ఒక్కటే కావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు రోజుకి 20 నుండి 30 మంది మైకులు పెట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ సౌండ్లతో వాయగొట్టేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ మైక్ సౌండ్లు బంద్ చేయండి. ఇవన్నీ చాలు అన్నట్టు